అయినట్టు అయ్యింది. గీ అడ్డమైన తుఫాన్ జయంగా ఏపీల రైతుల పరిస్థితి. ముంచుకొచ్చిన తుఫాన్ కు గట్టిగా రాలిన శినుకులకు నోటి కాడికొచ్చిన పంట అంతా ఊటి పుణ్యానికి నీటి పాలైనట్టు అయ్యింది. ఎక్కడ చూసినా తడిసిన ధాన్యము, ఒరిగిన పైరు, కొట్టుకుపోయిన పంటలు ఇయేగానొస్తున్నాయి. పాపం చూడుర్రి ఎంత తిప్పలు పడుతుర్రో రైతన్నలు. చేతికొచ్చిన పొల్లగాళ్ళు చెయ్యిడిచి పెట్టిపోతే ఎంత రంది పెట్టుకుంటారో, అవ్వయ్యలు ఏడ్చుకుంటే ఎంత లబలబ మొత్తుకుంటారో, అగో అట్టనే ఏడ్చుకుంటా నెత్తి నోరు కొట్టుకుంటా కంటికి పుట్టడు ఏడుస్తున్నారు ఇప్పుడు ఏపీల రైతన్నలు. దుక్కి దున్ని ఇత్తనం వేసి మందులు మాకులేసి కన్న పిల్లలొలిగిన అపురూపంగా పెంచుకున్న పంటలన్నీ మాయదారి తుఫాను చేయబట్టి నేల కొరిగినాయి. వరి కుప్పలు నీళ్ల తాకిడికి తట్టుకోలేక కొట్టకపోయినాయి. నీళ్లల్లో మునిగిన మిరపచేలు, పొగాకు, మొక్కజొన్నలు చూసి తట్టుకోలేక లబ మొత్తుకుంటున్నారు పాపం రైతన్నలు. పల్నాడు జిల్లాలో మిరప తోటలు నీళ్లల్లో మునిగితే పట్టాలు కప్పుకున్నారు. ఆటంక పట్టాల మీద అయిన నీళ్లని ఇగో ఇట లోటలతోనే ఎత్తిపోసుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరిసేలన్నీ నీళ్లలో మునిగినాయి. నోటికాడికి వచ్చిన బువ్వ ముద్ద నీటి పాలాయనని నడి పొలంలో నిలబడి చేసేదేం లేక కంట నీళ్లు పెట్టుకుంటున్నారు రైతన్నలు. వరిసేలల్లో ఆయన నీళ్లు పోయేందుకు పారలు అందుకొని గట్లు తవ్వుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మిగ్జాం తుఫాను రైతులు పండించిన పంటనంతా కండ ముంగట్నే మింగేసింది. నీళ్లలో మునిగిన వరి పంటల్ని చేతుల్లో పట్టుకొని కంట నీళ్లు పెట్టుకుంటున్నారు చూపించుకుంటా. ఇటు దువ్వల కళ్ళల్లో పోసిన ధాన్యం కొట్టకపోతుంటే తట్టలతోనే ఎత్తిపోసుకుంటున్నారు రైతన్నలు. నీళ్లలో మునిగిన వరి ధాన్యాన్ని పట్టాలతోనే అట్టనే తలో చేసి ఒడ్డు గుంజుకొచ్చుకుంటున్నారు. ట్రాక్టర్లకు పట్టాలు కట్టి బయటికి గుంజుతున్నారు. ఆగో చూసిరా నీళ్లలో మునిగిన ధాన్యాన్ని ఎట్ట దేవుకుంటున్నారో. ఏమన్నా కొద్దిగా గొప్ప దొరికినా చాలనే ఆశ పాపం రైతన్నలది. రెక్కల కష్టం చేసి సాదుకున్న పంట నీటి పాలైతుంటే చూసి పానం ఊకుంటదా? తుఫాను తాకిడికి వరదొచ్చుడుతోని ఏలూరు జిల్లాలో కళ్ళంలో ఆరబోసిన ఒడ్లు పట్టాలతోని పాటుగా పడవలు పోయినట్టే తేలుకుంటా పోతున్నాయి తెప్పల మీద. ఇగో ఇట్టకి అడ్డమైన తుఫాను చేయంగా వాగులు వంకలు వంగినాయి, చెరువులు కట్టలు తెగినాయి, వరదలు బారినాయి, పంట పొలాలు ఆగం అయినాయి. కొన్ని దుక్కుల రోడ్లు తెగినాయి, చెట్లు చేమలు కూలినాయి, తోవలు బంద్ అయినాయి. రోడ్ల మీద నీళ్ళాగి బండ్లు కార్లు మునిగినాయి. ఇట్ట ఒక ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా గట్టిగానే పడ్డాయి చినుకులు. అట రోడ్లన్నీ సముద్రం లెక్కనే తయారైనాయి. అధికారులు ఊళ్ళ పొంటి తిరిగి ఎట్టెట్టున్నది ఏంది అంతా అరుచుకుంటున్నారు అట పబ్లిక్ కడిగి పోయి. 3-4 వద్దుల సంది ఆగం చేస్తున్న తుఫాన్తోని ఇంట్లో నుంచి పిల్ల కూడా బయటకు వస్తలేరు పబ్లిక్. అంతా చిన్న సన్నకారు రైతులే, అప్పులు చేసి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసిన వాళ్ళే. సాయం చెయ్యాలి అని చేతులెత్తి దండం పెట్టుకుంటున్నారు రైతన్నలు.